హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళైతే మనము ఈ వర్షాకాలము చల్లటి వాతావరణంలో మనం హాట్గా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి పిల్లలకు కూడా. అలా నేను మిక్చర్ చేశానండి. మరి ఎలా చేశానో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా నేనైతే బొరుగులు తీసుకున్నానండి. ఒక 50 గ్రామ్స్ ఉంటాయి బొరుగులు. తేలిక కదా, చాలానే వస్తాయండి. నేనైతే 2 సార్లుగా వేపుకుంటున్నాను. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. మనం అలా నలిపితే బొరుగులు బాగా నలిగి పిండి అయిపోవాలి. బాగా మనం సిమ్లోనే పెట్టుకొని మాడకుండా కలుపుతూ ఉన్నామంటే బాగా వేగుతాయండి. అలా వేసి అలా తీసేయంగానే మనకు బొరుగు చప్పటి అప్పచ్చిలా అయిపోతుంది కదండి. అలా కాకుండా కొంచెం వేపుకున్నామంటే చూడండి పిండిలా అయిపోతుంది. అలా ఉంటే మనకు బొరుగులు కరకరలాడుతూ ఉంటాయండి, మెత్తగెళ్ళకుండా. బొరుగులు వేపేసుకున్న తర్వాత నేను ఒక కప్పు అయితే పుట్నాల పప్పు తీసుకున్నాను. అవి కూడా వేయించేసి పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడైతే పల్లీలు తీసుకున్నానండి. 2 కప్పులు పల్లీలు తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసానండి. ఇది కొంచెం ఆయిల్లో వేగితేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి నేను సిమ్లోనే పెట్టుకొని దోరగా అంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. అప్పుడే పప్పు లోపల వేగుతుంది, పైన కూడా మాడకుండా ఎర్రగా బాగుంటుందండి. చూడడానికి తినడానికి కూడా టేస్ట్ బాగుంటాయి. అలా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడైతే అదే బండల్లో కొంచెంగా నూనె వేసేసుకుని ఈలోపు పల్లీలు బొరుగులు కలుపుతున్నానండి. ఎందుకనంటే పల్లీలకున్న ఆయిల్ బొరుగులకు కూడా పట్టేస్తుంది. తర్వాత చిప్స్ తీసుకున్నానండి. వీటిని కార్న్ చిప్స్ అంటారు కదండి, మొక్కజొన్న చిప్స్ అంటారు. అవి తీసుకుని నేనైతే ఆయిల్లో ఫ్రై చేసేసి తీసుకుంటున్నానండి. అవి ఒక 100 గ్రాములు అయితే తీసుకున్నాను నేను. ఈ మిక్చర్ అయితే మనకు నిల్వ కూడా ఉంటుందండి, 15 డేస్ వరకు ఉంటుంది. చక్కగా హాస్టల్కి వెళ్ళే పిల్లలకైనా సరే, కాలేజీలకి అంటే పీజీల్లో ఉండే పిల్లలకైనా సరే ఇవ్వచ్చండి. పిల్లలు కూడా అప్పుడప్పుడు స్నాక్స్ లాగా తింటూ ఉంటారు. మనం కూడా పెద్దవాళ్ళం కూడా అప్పుడప్పుడు సాయంత్రం పూట తినొచ్చు కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పంటికి కూడా గట్టిగా తగలకుండా మనకు నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అందరూ చేస్తారు, కాకపోతే కొంచెం మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం మిక్చర్ తయారు చేసుకోవడం ఎలా అని. అంటే శనగపిండితో కారాలు అవి కావాలనుకుంటాం కదా, అవి ఏమీ లేకపోయినా సరే మిక్చర్ చాలా బాగా వస్తుందండి. ఇకైతే నేను కొద్దిగా ఆయిల్ తీసుకుని దాంట్లో అయితే ఉల్లిపాయ ఒకటి దంచేసేసానండి, కరివేపాకు ఎండుమిర్చి వేసేసి కొద్దిగా పసుపు కొంచెం కారం వేసానండి. కారం ఇలా కనుక వేసుకున్నామంటే ఘాటు లేకుండా తినేటప్పుడు పొరపోకుండా ఉంటుందండి, పిల్లలకైనా మనకైనా సరే. అది కారం వేసింది కూడా చల్లార్చిన తర్వాతే వేసాను, అంటే స్టవ్ ఆపాకే వేసాను. ఇప్పుడు కలిపేటప్పుడు ఒక అర స్పూను ముప్పావు స్పూను సాల్ట్ వేసేసి ఆయిల్లోనే కలిపేసి ఆ తర్వాత నేను ఆ బొరుగుల్లో వేసి కలుపుతున్నానండి. అలా చేస్తే ఏంటంటే మనకు ఆ గొట్టు అంటారు కదండి, కారం పొడిగా వేసామంటే ఘాటు ఘాటుగా ఉంటుంది. అలా లేకుండా చక్కగా తినొచ్చు పిల్లలు కూడా. ఇక గరిటెతో పని అవ్వదని చేత్తోనే కలిపేస్తున్నానండి. చేత్తో కలిపినంత హాయి ఇంకోటి అయితే లేదు నాకు తెలిసి. చాలా చక్కగా కలుస్తుంది. ఇలా మనం మిక్చర్ రెడీ చేసుకుంటే మన పిల్లలకు కూడా స్కూల్లో కూడా స్నాక్స్ లాగా ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా బాబు అయితే టేస్ట్ చూస్తున్నాడు. ఓకేనండి.